ఎండలో తిరిగేస్తే చాలు తల తిరగడం, కళ్ళు మసకబారినట్టు అనిపిస్తుంది కదా! దీన్ని అస్సలు లైట్ తీసుకోకండి ఫ్రెండ్స్. ఇది మామూలు నీరసం కాదు. మీ బాడీ లోపల ఒక అలారం మోగుతుంది. బయట 40 డిగ్రీల ఎండ ఉందంటే మన బాడీ కేవలం ఒక గంటలోనే లీటర్‌న్నర పైగా వాటర్‌ని కోల్పోతుంది. ఆ వాటర్ లెవెల్ పడిపోగానే లోపట బ్లడ్ కొంచెం థిన్‌గా మారుతుంది. దీనివల్ల హార్ట్‌కి పంపింగ్ చేయడం కష్టమవుతుంది. బ్రెయిన్‌కి సరిగ్గా ఆక్సిజన్ కూడా అందదు. అందుకే సడెన్‌గా తలనొప్పి, నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఒకేసారి అటాక్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే కార్ రేడియేటర్‌లో కూలెంట్ లేకపోతే ఇంజిన్ ఎలా హీట్ ఎక్కిపోతుందో మన బాడీ కూడా అంతే. వాటర్ తగ్గగానే లోపట కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. దీన్నే డాక్టర్లు హీట్ ఎగ్జాస్టిన్ అని అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది కాస్త డేంజరస్‌గా మారి హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బలా మారుతుంది. మరి దీని నుండి ఎలా బయటపడాలి అనంటే ఈ 3 పనులు అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ వన్, దాహం వేసేంత వరకు వెయిట్ చేయకుండా గంటకో గ్లాస్ చొప్పున వాటర్‌ని తాగుతూనే ఉండండి. సెకండ్ వన్, మధ్యాహ్నం 11 నుండి 3 గంటల మధ్యలో వీలైనంత వరకు బయట తిరగకండి. థర్డ్ వన్, నార్మల్ వాటర్‌తో పాటు రోజుకు ఒకసారైనా ఓఆర్ఎస్ లేదా కొబ్బరి నీళ్ళను తాగండి. బాడీలో సాల్ట్ బ్యాలెన్స్ అవుతుంది.